కి చేరుకున్న మోదీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత సివిల్ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని మోదీ పరామర్శించారు. నిన్న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడుకోలో ఉంటున్న హాస్టల్ మీద విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. నిన్న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడుకోలో ఉంటున్న హాస్టల్ మీద విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్లో వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ₹1 కోటి పరిహారం ప్రకటించింది.
ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అహ్మదాబాద్ ఘటన జరిగిన చోటికి మోదీ చేరుకోవడం జరిగింది. అక్కడంతా కూడా ఆయన పరిశీలించారు. వివరాలేంటి? అంటే నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 225 మంది కూడా చనిపోయినట్టు కూడా అధికారికంగా ప్రకటన కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ విధంగా విమానం కూలిందనే అంశాన్ని కూడా అధికారులని అడిగి ప్రధాని మోడీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రధాని మోడీ వెంట గుజరాత్ సీఎంతో పాటు విమాన శాఖ మంత్రి ఇటు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రధాని మోడీకి వివరించి చెప్పినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఈ ప్రమాదం సంబంధించినటువంటి తీవ్రతను కూడా ప్రధాని మోడీకి వివరించారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి CEO కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి బాధితులు అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా వారికి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉంది. ఖచ్చితంగా వారికి ఆ చికిత్స కూడా పూర్తి స్థాయిలో కూడా ఎయిర్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, అంత ఖర్చు కూడా మేమే భరాయిస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి CEO కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వారు ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఎయిర్ ఇండియా మాత్రం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే UK నుంచి బోయింగ్ సంబంధించినటువంటి నిపుణులు కూడా మరి కాసేపట్లోనే అహ్మదాబాద్కు చేరుకోబోతున్నారు. ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఆల్రెడీ అహ్మదాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి నిపుణులు కూడా ఆల్రెడీ అహ్మదాబాద్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, దానికి జరిగినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి ప్రాథమికంగా అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకమైనటువంటి ఈ బ్లాక్ బాక్స్ ఇది ప్రతి ఒక్క విమానంలో కావచ్చు, హెలికాప్టర్లో ఖచ్చితంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ కూడా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానంలో ఉన్నటువంటి చివరి భాగంలో ఈ బ్లాక్ బాక్స్ని కూడా పెడతారు. అంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. ఆ పైలట్తో పాటు కో పైలట్ మాట్లాడినటువంటి అంశాలు, ఈ పైలట్ నుంచి నేరుగా మరి ఏటీస్ తోటి సంప్రదింపులు జరిగినటువంటి విషయాలు ప్రతి ఒక్కటికి ప్రతి సెకండ్ ఈ యొక్క అంశాలు కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకం కాబోతుంది. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ బాక్స్కి చాలా కేసులలో కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా ఉపయోగపడ్డది. దాదాపు 80-90% కేసెస్లో కూడా ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ ఇటు దర్యాప్తు సంస్థలకి చాలా ఉపయోగపడడం జరిగింది. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ నిన్న సాయంత్రం నైట్ అంటే దాదాపు 8:30-9 గంటల ప్రాంతాల్లో ఎనర్జీ సంబంధించినటువంటి టీమ్స్ ఈ యొక్క బ్లాక్ బాక్స్ని కూడా వారు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంబంధించినటువంటి అంశాలపై ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి భవనంపై ఈ విమానం కూలిపోవడం జరిగింది. ఆ భవనంలో ఉన్నటువంటి ఆ వైద్యులు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి నర్సులు కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది స్టాఫ్ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 25 మంది స్టాఫ్ కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తున్నాయి. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలు అప్పగింపేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇటు సివిల్ సంబంధించినటువంటి ఆసుపత్రి వైద్యులు కూడా ఇటు DNA టెస్ట్ చేపట్టేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే కూలినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తీవ్రత కావచ్చు, ఆ విమానంలో ఉన్నటువంటి ఇంధనం దాదాపు 1,00,000 లీటర్లకు పైన ఈ ఇంధనం కూడా ఆ విమానంలో ఉంది. ఎందుకంటే లండన్కి ప్రయాణించాలంటే మాత్రం ఖచ్చితంగా 9 గంటల సమయం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యూయల్ కూడా ట్యాంక్ ఫుల్గా ఉండడం జరిగింది. దానివల్లనే ఎక్కువగా ఈ తీవ్రత కూడా నమోదైనట్టు హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధాని మోడీ సివిల్ ఆసుపత్రి కూడా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందినటువంటి వారిని కూడా పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రధాని మోడీ ధైర్యం కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది. జరిగినటువంటి ప్రమాదం ఇది చాలా దురదృష్టకరమైన విషయాన్ని కూడా ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. వారి వెంట ఇటు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రితో పాటు ఇటు ఏవియేషన్ సంబంధించినటువంటి ఆ మంత్రి ఇంకా సహాయ మంత్రులు కూడా ప్రధాని మోడీ వెంటనే ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ఘటన జరిగినటువంటి తీరు సంబంధించినటువంటి విషయాలు, వారికి కావాల్సినటువంటి సాయం సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూడా అమిత్ షాతో పాటు రామ్మోహన్ నాయుడిని
అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉదయం సరిగా 8:30 గంటల ప్రాంతాలకి ఇటు ప్రధాని మోడీ అహ్మదాబాద్కు చేరుకున్నారు. అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత మొదటిగా ఘటనా స్థలానికి ఘటనా స్థలానికి ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఆసుపత్రిలో ఒకవైపు ఇటు కొంతమంది చికిత్స పొందుతారు, కొంతమంది మృతదేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మృతదేహాలని గుర్తించేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో బాడీస్ అన్నీ కూడా కాలిపోయే ఉన్నాయి, కనీసం గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఆసుపత్రి వైద్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యుల కోసం ఇప్పటికే కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారందరూ కూడా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కొన్ని వేల మంది కుటుంబ సభ్యులు తమ బంధువులు కావచ్చు, అక్కడ ఉన్న ఏరోప్లేన్లో వెళ్ళినటువంటి ప్యాసింజర్ల కోసం వారి కోసం వారి బాడీని కూడా తీసుకునేందుకు కొంత వేల మంది కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి కూడా చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది సార్. అయితే నవీన్, విమానం టేకాఫ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రమాదం జరిగే ఈ మధ్యలో ఏం జరిగింది అనేది చెప్పగలిగేటటువంటి ఒకే వ్యక్తి ఇప్పుడు బిశ్వాస్ మాత్రమే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన నుంచి ఏమన్నా తెలుసుకునేటటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? రైట్, అంటే ఘటన జరిగింది అంటే ఇది కేవలం ఒక 30 సెకండ్ల లోపే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే మాత్రం ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక 30 సెకండ్ల లోపే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే విమానం ఆ రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాతనే ఒక్కసారిగా కిందికి రావడం, అక్కడ ఉన్నటువంటి భవనంపై కూడా పడిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇంజన్ ఫెయిల్యూర్ అనేది నిపుణులు కూడా చెప్తున్నారు, కానీ చూడాల్సి ఉంటుంది. ఇంజన్ ఫెయిల్యూరా లేకపోతే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి. ఎందుకంటే దానికంటే ముందు ఆ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఒక ప్యాసింజర్ ఒక వీడియో కూడా తీశారు. టెక్నికల్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, కనీసం లోపల ప్లే కావాల్సినటువంటి ఆ వీడియోస్ కావచ్చు, ఆ స్క్రీన్ ఏం పనిచేయట్లని చెప్పేసి ఆ ప్యాసింజర్ కూడా ఒక వీడియో తీస్తూ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏసీలు కూడా పనిచేయట్లేదు, కొంతమేరకే ఏసీ వస్తుందని చెప్పేసి ఆ ప్యాసింజర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్యాసింజర్ ఇచ్చినటువంటి ఆ వీడియో ఆధారంగా కూడా దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు ఎయిర్ ఇండియా వ్యవహరిస్తుంది, ఎందుకు గతంలో కూడా డీజీసీఏ అంటే వారిపై తీవ్ర స్థాయిలో కొంత సీరియస్ అయినప్పటికీ కూడా ఎందుకు ఎయిర్ ఇండియా స్పందించలేదన్న అంశాలపై కూడా ఒకవైపు ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి అసలు ఏం జరిగిందనేది కూడా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నవీన్. क्योंकि ये लोग हैं जो आई विटनेस है।
ఎస్ మనం విజువల్స్లో